వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెసలబండ గ్రామంలో గౌలికొట్టు గృహలో పరబ్రహ్మ పరజ్యోతి వెలిసి ఉన్న చింతనమూల స్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి శ్రావణ మాసం 5 రోజులు ముందుగా శ్రీ చింతలముని స్వామి అశ్వం ఆదోని నుంచి తీసుకుని వస్తున్నామని గ్రామస్తులు చెప్పారు. అయితే దేవాలయం దగ్గర అశ్వముకు పూజలు చేసి గ్రామ పురవీధుల గుండా బాజా భజంత్రీలతో ఊరేగింపుగా వెళ్లి తిరిగి దేవాలయం చేరుతామని ప్రజలు చెప్పారు. పెసలబండ గ్రామం నుంచి అశ్వము వదిలివేస్తామని ప్రజలు తెలిపారు. వదిలిన అశ్వం రోడ్డులో నడుచుకుంటూ పొలం వైపు తిరిగి చూస్తూ వెళ్తుందే తప్ప పొలాల్లో వెళ్లడం లేదు. యథావిధిగా నడుచుకుంటూ కపటి పెద్ద కడూరు 3 రహదారులు ఉన్న బైచిగిరి, ఎమ్మిగనూరు, ఆదోని 3 రహదారులు ఉన్న ఏ గ్రామం వైపు వెళ్లకుండా నడుచుకుంటూ ఆదోనికి అశ్వము చేరుతుంది. ఇంత మహిమగల శ్రీ చింతల మునిస్వామి శ్రీ నల్లారెడ్డి స్వామి అశ్వము ఎంత మహిమ ఉందో చెప్పనక్కర్లేదు. ఏ ఊరిదన్నా? పెసలబండ చింతలమూని స్వామి. అవునులే, పైన గుడి ఉంది కదా. మీది ఇది ఊరేనా? అదోని